ప్రియమిత్రులందరకు నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో యువతకు ఆసక్తికరమైనటువంటి, యువతకు ఎంతో ఉపయోగకరమైనటువంటి, నేటి యువత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి మంచి విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. మరి జామీ సుబోధలో ఎప్పుడు కూడా ఆసక్తికరమైనటువంటి, యువతను ఒక సక్రమమైన మార్గంలో ఉంచే ఏర్పాట్ల గురించి, సమాజాన్ని సమూలంగా మార్చే విధానం గురించి నా జామీ సుబోధలో వివరించడం జరుగుతుంది. మరి ఈ వీడియోను మొట్టమొదటిసారిగా చూస్తే తప్పనిసరిగా మన ఛానల్ జామీ సుబోధను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో చివరి వరకు కూడా ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా చక్కగా చివరి వరకు చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి. మీలాంటి చాలామందికి బంధువులు కానీ, స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు ఎవరికైనా తప్పనిసరిగా షేర్ చేయండి. మన ఛానల్ని అభివృద్ధి చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు వచ్చే అవకాశాన్ని నేను ఎప్పుడూ కల్పించుకుంటాను. మరి ఒకసారి ఇంకా ఏ విధమైన శృతి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిబ్రవరి 14 అందరికీ అర్థమై ఉంటుంది, వాలంటైన్స్. మరి ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి వాలంటైన్స్ డే రానే వచ్చింది. అసలు ఈ వాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు అసలు ఎలా పుట్టింది, ఏంటి, దీని యొక్క కథా కమీస్ ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, ఇది విదేశీ సంప్రదాయం అండి. ముఖ్యంగా ఇది కొన్ని వందల సంవత్సరాల పూర్వం మనం ఒకసారి చేస్తే, రోమ్లో ఒక యువకుడు, ఆ యువకుడి పేరు వాలంటైన్. ఆ వాలంటైన్ ప్రేమలేఖలు రాయడం, ప్రేమికులను ఉత్తేజపరచడం, బహుమతులు ఇచ్చే విధంగా ప్రేమ వివాహాలు ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ చేసేవాడు అన్నమాట. ఆ రోమ్లో ఆ రోము నగరపు రాజు యొక్క కుమార్తె వాలంటైన్ ఇష్టపడడం జరుగుతుంది. ఇది ఆ రాజు గ్రహించి ఎప్పటికైనా ప్రమాదం వాలంటైన్తో అని చెప్పి యువతను పెడదావ పట్టిస్తున్నాడు అనే ఆరోపణలతో ఆయనకు ఉరిశిక్ష విధించడం జరుగుతుంది. ఆ ఉరిశిక్ష ఫిబ్రవరి 14న జరిగిందనమాట. మరి యువతంతా విషాదంలోకి వెళ్ళిపోవడం జరిగింది. తదుపరి 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాల తర్వాత ఈ రోమ్ చక్రవర్తి, వేరొక చక్రవర్తి అన్నమాట, ఈ రోమ్ చక్రవర్తి క్లాడియస్ విశేషాన్ని గుర్తించి ప్రేమికులకు కూడా ఒక రోజు ఉండాలని, అది విదేశీయులకు సత్సాంప్రదాయమని అని ఆలోచించి ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే ప్రకటించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా వాలెన్స్ డే జరుగుతూనే ఉంది. ఇది వాలెన్స్ డే యొక్క ఇతివృత్తం అండి. అసలు వాలెన్స్ డే అనేటప్పటికీ, వాలంటైన్స్ డే అనేటప్పటికీ మనకి అమర ప్రేమికులు గుర్తొస్తారండి. అంటే పూర్వకాలంలో మనకి, అంటే కొన్ని సంవత్సరాల క్రితం వెళితే అమర ప్రేమికులు ఉండేవారండి. రోమియో జూలియట్, అదేవిధంగా లైలా మజ్ను, దేవదాసు పార్వతి, ఇలా అమర ప్రేమికులు ఉండేవారండి. త్యాగపూరితమైన ప్రేమ, స్వార్థరహితమైన ప్రేమ, ఏ స్వార్థము ఆశించినటువంటి ప్రేమ, అదండి. ఏ విధమైన ఆకర్షణ లేనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అనే పదానికి అనిర్వచనీయమండి, వర్ణించలేము. మరి అలాంటి అద్భుతమైన, విశేషపూరితమైన, వర్ణించలేనటువంటి, అమూల్యమైనటువంటి ఆ 2 అక్షరాలను నేడు ఎంత చులకనగా చేశారండి. అసలు నేటి యువత విషయంలో మనం తీసుకుంటే అలాంటి ప్రేమికులు ఎవరైనా ఉన్నారండి? అసాధ్యమని కూడా చెప్పచ్చు.
నాకు తెలిసి ఒక్కరు కూడా లేరేమో అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రేమికుల రోజు పేరుతో చాలా మంది యువత చెడిపోయే వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఉన్నారన్నమాట. అయితే ముఖ్యంగా మరొక కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్ షాజహాన్ కట్టించాడని, అపురూపమైనదని చెబుతూ ఉంటారు. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా. అసలు షాజహాన్కి ప్రేమ ఏంటండి? ఒక్కసారి ఆలోచించండి. ప్రేమికులంటే రాధాకృష్ణుల ప్రేమ, అమలినమైన ప్రేమ, శారీరక సంబంధము లేనటువంటి ప్రేమ, అది నిజమైన ప్రేమకు చిహ్నం. మరి ముంతాజ్ షాజహాన్ ప్రేమ తీసుకుంటే శారీరక పరమైనదే కదండి. అందులోనూ తాజ్మహల్ అనేది ఒక సమాధి, ముంతాజ్ యొక్క సమాధి. అదేవిధంగా తాజ్మహల్ నిర్మించే ఆ నైపుణ్యులు అందరినీ కూడా చేతులు కట్ చేయడం జరిగింది. ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటే తాజ్మహల్ ప్రపంచవ్యాప్తంగా ప్రేమ చిహ్నం అని చెబుతారు. కానీ అది తప్పని నిరూపితమైంది కూడా. అదొక సమాధి, అది అమరం, ప్రేమకు నిదర్శనము కాదు అని. మరి అసలైన ప్రేమ ఎక్కడుంది? అసలైన ప్రేమ ఎవరి మధ్య ఉంది? అసలైన ప్రేమ నిర్మాణం ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తే అందరికీ ఆ ఆలోచన స్పష్టంగా కనబడుతుంది. ఇదే విషయాన్ని ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, పాఠశాల అంటే కళాశాల ఉండే, పాఠశాల స్థాయిలో నేటి ఈ లవ్ అనేటప్పటికీ అన్నీ కూడా చాలా క్షణకాలమైనవి కదండి, పిల్లలకి తెలియదు. మనం కాలేజీ విషయానికి వచ్చేటప్పటికి కొంచెం బ్రెయిన్ మెచ్యూర్ అవుతుంది కాబట్టి వాళ్ళే కొంచెం ఆలోచిస్తారు. అయితే ఏంటి ప్రేమకి చిహ్నం అనగానే ఎక్కువ మంది తాజ్మహల్ అని చెప్పారు. అందులో ఒక అబ్బాయి రామసేతు అని చెప్పాడండి. రామసేతు అంటే వారధి. వానరులతో రాముడు నిర్మించిన వారధి ఎవరి కోసమండి? తన భార్య సీత కోసం, అమలినమైన ప్రేమ కోసం, తన భార్యను రక్షించుకోవాలనే ఆలోచనతో, ఒక నీచుడి చెరలో ఉన్న భార్యను విడిపించి ఆమెకు జీవితాన్ని ఇవ్వాలనే ఆలోచనతో వానరుల సహాయముతో, సుగ్రీవుని స్నేహముతో ఆ వారధి నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణములో వేల లక్షల కొలది వానరులు, చిన్న జీవులైనటువంటి ఉడతలు, ఎంత అద్భుతమైన, నేటికి కూడా ఉంది కదండి రామసేతు నిర్మాణం. చాలా అద్భుతం అండి ఇది. ఎన్నో పరిశోధనలు చేశారో వాస్తవమని కూడా నిరూపితమైంది. మరి అబ్బాయి చెప్పినట్లు రామసేతు నిజమైన ప్రేమ చిహ్నమని ఘంటాపదంగా చెప్పొచ్చండి. రాముని యొక్క ప్రయాణములో, రామాయణములో స్వార్థం ఉందండి? స్వార్థం లేదు. ఆ అమర ప్రేమ తప్ప, భార్య పట్ల ప్రేమ తప్ప ఏ స్వార్థము లేదు. అలాంటి నిర్మాణమే లవ్ సింబల్, ప్రేమ చిహ్నం అని కూడా చెప్పచ్చు. మరి తాజ్మహల్ నిర్మాణంలో చాలా స్వార్థం ఉంది కదండి. ముంతాజ్ ఒకరే భార్య కాదు, షాజహాన్కి చాలామంది భార్యలు ఉన్నారు. అది మరి ప్రేమ చిహ్నం ఎలా అవుతుంది చెప్పండి? అందులోనే అదొక సమాధి, భార్య చనిపోయిన సమాధి. భార్యను పునీతనంగా తీసుకురావడానికి ఏర్పాటు చేసే కార్యక్రమం రామసేతు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తప్పనిసరిగా రామసేతుని నిర్మాణంగా ఆ అబ్బాయి చెప్పడం వాస్తవమేమే అనిపించింది. ఇదండి. మరి ప్రేమికుల దినోత్సవం అనేటప్పటికీ యువతలో ఉత్సాహం ఏంటో అర్థం కాదు, వేలం వెర్రి. ప్రేమ అంటే ఏదో. ఇప్పుడు ప్రేమలో ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. ఈరోజు పుడుతున్నాయి, రేపు పోతున్నాయి. అసలు ప్రేమ పుట్టడానికి
ఎంత తక్కువ సమయం తీసుకుంటున్నారండి. అది ఎంత స్వార్థంతో ఉన్నదండి. అనేక రకమైన బహుమతులు ఆశిస్తూ ఉంటారు. చాలా తప్పండి. ఏ విధమైన ఆశ లేకుండా, స్వార్థము లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా మనపూర్వకంగా ఒక అపూర్వమైన ఆనందం పొందడమే నిజమైన ప్రేమ. మరి అలాంటి ప్రేమ నేటి కాలములో లేదు. నేటి యువత మేల్కొనండి. మీరు చేస్తున్నది ప్రేమ కాదు, వ్యామోహం. వ్యామోహం శాశ్వతము కాదు, క్షణకాలం. అందుకే ప్రేమికులు కూడా విడిపోతున్నారండి. నేటి కాలంలో ప్రేమికులు కూడా విడిపోవడానికి ప్రధాన కారణం వ్యామోహం, ఆకర్షణ. కొలత కాలమే ఉంటుంది అది. ఆ అట్రాక్షన్ పోయిన మరుక్షణం డైవర్స్. ఇది నేటి ప్రేమ విషయంలో. ఈ సందర్భంగా యువతకు ఒక ఉపదేశం అందించాలనే ఉద్దేశంతో నా కలమ నుండి జాలువారినటువంటి నేటి పరిస్థితులకి ప్రతిబింబంగా కొన్ని ఆట వెలదలను, ఆట వెలదల్లో నేటి అమ్మాయి అంటూ ఇవ్వడం జరిగిందండి. నేటి కాలమందు దాటిగాను యువత పోటీ పడియు మరియు పొగరుగాను. నేటి కాలమందు దాటిగాను యువత పోటీ పడియు మరియు పొగరుగాను. ప్రేమ పేరుతోడ బామలు వంచించి, ప్రేమ పేరుతోడ బామలను వంచించి ఆటలాడుచుండు వేటతోడా. నేటి కాలమందు యువత చాలా ధాటిగా పోటీ పడి పొగరగాను ప్రేమ పేరుతో బామలను, అమ్మాయిలను వలవేసి ఆటలాడుకుంటున్నారు. మరొక ఆట వెళ్ళదండి. ప్రేమ పేరు చెప్పి ప్రేమికులమనుచు వలను పన్నివారు గాలమేసి, చేప పిల్లలనుచు పాపలను దలచి బుట్టలోను వేసే బోడిగాళ్ళు. ప్రేమ పేరు చెప్పి ప్రేమికులమనుచు వలన పన్నివారు గాలమేసి, చేప పిల్లలనుచు పాపలను దలచి బుట్టలోని వేసే బోడిగాళ్ళు. బోడిగాళ్ళు అంటే ఈ ప్రేమికులని అర్థం అండి. బోడిగాళ్ళు ప్రేమ పేరుతో ప్రేమికులమని చెప్పుకుంటూ చేపలకి ఎలా అయితే వలను వేసి గాలం వేసి పడతారో అలాగా అమ్మాయిలందరినీ కూడా వాళ్ళ బుట్టలో వేసుకుంటున్నారు. మరొక ఆట వెళ్ళదండి. డైరీ మిల్కులిచ్చి ధైర్యంబుదోడను మాట మాట కలిపి మాయ చేసి, నటన తోడవారు నయ వంచకులుగను మోసపుచ్చినారు మోసగాళ్ళు. మరొకసారి చూడండి. డైరు మిలుకులిచ్చి ధైర్యంబుదోడను మాట మాట గలిపి మాయ చేసి, నటన తోడవారు నయ వంచకులుగను మోసపుచ్చినారు మోసగాళ్ళు. సరే, నేటి యువత ముఖ్యంగా అమ్మాయిలు డైరీ మిల్క్లని, గిఫ్ట్లని, ఇలాంటి వాటికి వాళ్ళు ఆకర్షణకు లోనయ్యి ప్రేమ అని చెప్పి మోసపోతూ ఉన్నారు. మాట మాట కలిపి మాయ చేస్తున్నారు ఈ ప్రేమికులు అనేవాళ్ళు. నటనతో నయవంచకులుగాను నయవంచన చేస్తున్నారండి, మోసం చేస్తున్నారు, మోసపుచ్చినారు ఈ మోసగాళ్ళు. ఎక్కువ మంది యువత ఈ విధంగానే అనేక విధాలుగా చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం, మోసం చేయడం, తల్లిదండ్రులకి గుండు కోత, కడుపు కోత రగల్చడం, ఇది నేటి కాలంలో సర్వసాధారణమైపోయిందండి. చదువుతున్న కొలది చదువుకున్న విద్యార్థులు ఇంకా దారుణంగా తయారయ్యారు.
క్రమశిక్షణ ఉండట్లేదు, విలువలు ఉండట్లేదు, తల్లిదండ్రుల యొక్క భావాలను అర్థం చేసుకోవట్లేదు, కనిపెంచిన తల్లిదండ్రుల కడుపు కోత మిగల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్షణకాలంలో జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు ప్రేమ పేరుతో. అనువు చేసినారు ఎందంబుని పొగిడి, అప్సరసయంటు ఆశ చూపి. అనువు చేసినారు ఎందంబుని పొగిడి, అప్సరసయంటు నాశ చూపి. మాయ మాటలాడి మదిలోన చోటిచ్చి, మాయ మాటలాడి మదిలోన చోటిచ్చి. అవసరంబుదీరా అనిసివేసే. అనువు చేసినారు అందంబుని పొగిడి. ఆడపిల్లల అందం గురించి అంటే పొగుడుతూ ఉంటే వాళ్ళు తబ్బిబ్బైపోతూ ఉంటారండి. అప్సరసి అంటూ ఆశ చూపుతారు. చాలా రంభ ఓరసి మేనక ఎవరు అసలు మీ దగ్గర పనికొస్తారని ఆశ చూపుతారు మాటలతో. మాయ మాటలు చెప్పి మదిలోన చోటిచ్చి. మాయ మాటలతో మదిలో చోటిస్తే శాశ్వతం అవుతుందండి. మంచి మాటలతో మదిలో చోటిస్తే శాశ్వతం అవుతుంది. మాయ మాటలతో ఎవరి మనసులోకి వెళ్ళకూడదండి. మంచి మాటలు, ఆ మంచి మాటలే మనసుకు ఆ స్థానం అనేది వస్తుందన్నమాట. అవసరంబుదేరా, అది ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు, ఆడపిల్ల అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు. అవసరముదీరా అణిచివేసే. వాళ్ళు అనుకున్న అవసరం తీరిపోతే అణిచివేసేయడం అంటే ఏదో ఒక విధంగా మట్టు పెట్టేయడానికి, చంపేయడానికి ప్లాన్లు వేసి మరీ, ప్రణాళికలు రచించి మరీ వదిలించుకోవడానికి నేటి కాలంలో మనందరికీ తెలుసు కదండి. ఇక్కడ యువత అంటే మగ ఆడ ఇద్దరు వస్తారండి. నేటి సంస్కృతిని పాడు చేస్తున్నారు. ఇది నిజమైన ప్రేమ కాదు, ఆకర్షణ మాత్రమే, వ్యామోహం మాత్రమే. ఇలాంటి వ్యామోహంలో యువత పడకూడదని జామీ సుబోధ ద్వారా ఈ యొక్క మంచి విషయాన్ని మీ అందరికీ అందించానండి. యువత ఎప్పుడూ కూడా వారి యొక్క భవిష్యత్తును ఆనందమయం చేసుకోవాలి, ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. ప్రేమ శాశ్వతం కానీ వ్యామోహం శాశ్వతం కాదు. ఇది తప్పనిసరిగా నేటి యువత తెలుసుకోవాలి, విషయాన్ని గ్రహించాలి. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజని ఎంతో ఖర్చు చేస్తుంటారు. ఎన్నో విధాలుగా చెడిపోవడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇది యువతకు చాలా తప్పు. కాబట్టి ఫిబ్రవరి 14 అనేది నిరసించాలి మనం. ఇది విదేశ సంస్కృతి, మన సంస్కృతి కాదండి. విదేశీయుల సంస్కృతి అక్కడ నేడు మర్చిపోతున్నారు. మనం మాత్రమే, మన భారతదేశంలో మాత్రమే ఆ విదేశ సంస్కృతిని మనం తీసుకొచ్చి మనం కూడా ఈ ప్రేమ పేరుతో అనేక సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో నిరసనలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ విషయంలో. మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ అనుకుంటున్నాం ఒకనొక సమయంలో ఈ ఫిబ్రవరి 14న పితృమాతృ దినోత్సవం జరుపుకోమనేవారు. ఎంత వాస్తవం అండి అది. అందులోని ఫిబ్రవరి 14 వాలంటైన్ చనిపోయిన రోజండి. డెత్ డేని ప్రేమికుల వాలంటైన్ డే ఎలా అవుతుందండి? ఒకసారి ఆలోచించండి. ఆయన చనిపోయిన రోజుని వాలంటైన్ డే, ప్రేమికుల దినోత్సవమా? యువత ఆలోచించండి. వలలో చిక్కకండి. ఆడవారైనా మగవారైనా వలలో చిక్కకండి. తల్లిదండ్రుల్ని, మీ కుటుంబాన్ని, మీ పరువుని, మీ బాధ్యతని ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేడు జరుగుతున్న ప్రేమ వివాహాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ప్రేమ వివాహాలు శాశ్వతం కావాలి కదా, మరి ఎందుకు విఫలమవుతున్నాయి అంటే కేవలం ఆకర్షణ, అట్రాక్షన్ మాత్రమే. అలాంటి ఆకర్షణకు లోనై ఆ వలలో చిక్కుకొని చేప పిల్లలా గిలగిలలాడుతున్నారు. కాబట్టి
యువత భవితను మర్చిపోకు, భవితను మర్చిపోకు. నీ భవిత ఏంటి, నీ తల్లిదండ్రుల ఆశయం ఏంటి, నీ ఆశయం ఏంటి, అన్నీ గుర్తించుకో. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం కాదు, మిమ్మల్ని అందరినీ ఒక ప్రబోధం చేసే రోజు అని చెప్పచ్చు అన్నమాట. మోటివేట్ చేసే మోటివేషన్ డే, యూత్ మోటివేషన్ డే అంటే బాగుంటుందేమో ఇది. యూత్ మోటివేషన్ డే, లవర్స్ డే కాదు, ఇది యూత్ మోటివేషన్ డే అని కూడా నేను చెప్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా యువత మీ యొక్క విధానాన్ని, మీ బుర్రలో ఉన్నటువంటి విషయాన్ని, స్వల్పకాలికమైనటువంటి సంకుచితమైనటువంటి ఆలోచన బయటికి తీయండి. ప్రేమ అంటే శాశ్వతం, ప్రేమ అంటే స్వార్థరహితం, ప్రేమ అంటే అనిర్వచనీయం, ప్రేమ అంటే ఆకర్షణ కాదు, ప్రేమ అంటే 2 శరీరాల కలయిక కాదు, 2 మనసులు శాశ్వతంగా కలవడం. అదే నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమను ఆస్వాదించాలి కానీ స్వార్థపూరితమైన ప్రేమను, ఆకర్షపూరితమైన ప్రేమను ఎట్టి పరిస్థితిలో కూడా మీ జీవితంలోకి ఆహ్వానం పలకండి. యువత భవిత మీదే, ఉన్నతమైన భవితకు రథసారథులు మీరు. భారతదేశ ఉన్నతమైన అభివృద్ధికి మీరే ఆశాదీపాలు. అలాంటి ఆశాదీపాలు మినుకుమంటూ ఆరిపోతే దేశమే గతి బాగుపడునోయ్. ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ వేరు, వ్యామోహం వేరు. ప్రేమ వేరు, ఆకర్షణ వేరు. అలాంటి ఆకర్షణపూరితమైన ప్రేమకు లొంగకండి. అమరమైన ప్రేమను పొందండి. తల్లిదండ్రుల ప్రేమను పొందండి, అమరమైన ప్రేమ. సోదరీమణుల ప్రేమను పొందండి. అమ్మాయిల ప్రేమ, అబ్బాయిల ప్రేమ నేడు వ్యామోహపూరితమైనది, ఆకర్షణపూరితమైనది. ఇది శాశ్వతం కాదు. శాశ్వతం కాని దాన్ని ప్రేమని ఎలా అంటారండి, ఎలా వంచిస్తారండి? కాబట్టి దాన్ని ప్రేమ అనకూడదు. అదొక రకమైన మధురానుభూతి అండి. ఆ అనుభూతి అద్భుతం. కాబట్టి యువతే కాదు, తల్లిదండ్రులారా మీరు కూడా యువతకు తప్పనిసరిగా చెప్పాలి. వాళ్ళకి చెబితే వింటారు. కాబట్టి ముఖ్యంగా యువతను చెప్పేది ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోని మీరు చివరి వరకు కూడా చూసే ఉంటారు. ఆలోచన చేయండి. ఇది లవర్స్ డే కాదు, మోటివేషన్ డే. తప్పనిసరిగా మీరు మీ భవిష్యత్తును, మీ కుటుంబ బాధ్యతలను ఒక్కసారి ఆలోచించి ఇలాంటి డేస్ని నిరసిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.